ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూరు సమీపంలో ఉన్న శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. దీనిని పెంచెల కోన అని కూడా అంటారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క ఉగ్ర రూపం శాంతించక ఆ భీకర రూపంలో వెలుకొండ అడవుల్లో సంచరిస్తాడు. ఆ భీకర రూపాన్ని చూసి దేవతలు మరియు ప్రజలు భయభ్రాంతులవుతారు. అదే సమయంలో చెంచు రాజకుమార్తె అయిన చెంచు లక్ష్మీదేవి తన చెలికత్తెలతో ఆ అడవుల్లో సంచరిస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క ఉగ్రరూపం చూసి చెలికత్తులు పారిపోతారు. కానీ చెంచులక్ష్మి అమ్మవారు ధైర్యంతో ఎదురుగా నిలబడతారు. ఆమె ధైర్యానికి అందానికి ముగ్ధుడైన శ్రీ మహావిష్ణువు శాంతి రూపం ధరించి ఆమెని వివాహం చేసుకుంటాడు. చెంచులక్ష్మి అమ్మవారిని స్వామివారు గట్టిగా పెనవేసుకొని ఒక పెద్ద రాయిపై శిలారూపంలో స్వయంభుగా వెలిశారు. అందుకే ఈ క్షేత్రాన్ని పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అంటారు. అది కాలక్రమేణా పెంచుల కోనగా మారింది. అంతేకాదు స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకున్నందుకు ఆదిలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామివారికి అల్లంత దూరాన నది అవతల ఒడ్డు వైపుకు వెళ్లిపోతారు. అందుకే ఆదిలక్ష్మి అమ్మవారికి నది అవతలి ఒడ్డున వేరుగా ఆలయం నిర్మించారు. ఇంకా ప్రతి సంవత్సరం వైశాఖ మాసం మే ఏప్రిల్లో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిపిస్తారు. ఇంకిక్కడ లడ్డూ పులిహోర భక్తులకి ప్రసాదంగా దొరుకుతుంది. మధ్యాహ్నం పూట భక్తులకి అన్న ప్రసాదం పెడతారు. నేనేదన్నా పదాలు తప్పుగా పలుకుంటే క్షమించండి. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. కుదిరితే ఈ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోండి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః.